కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఫస్ట్ డే 4,41,911 మందికి నగదును రైతుల అకౌంట్లలో జమ చేసింది. మొత్తం 563 గ్రామాల్లోని 9.48 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చింది. అటు భూమి లేని 18,180 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించింది. మార్చి 31 వరకు విడతల వారీగా రైతు భరోసా సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 స్కీములను కూడా ఈ నెల 26న కూడా ప్రారంభించింది. అందులో భాగంగా ఇటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇటు రైతు భరోసా సంబంధించి కూడా ప్రారంభించడం జరిగింది. ఇటు రేషన్ కార్డ్స్ అయితే మొన్న అర్ధరాత్రి నుంచే ఇటు రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ అవుతున్నాయి. దాదాపు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 563 గ్రామాల పైగా మండలాల్లోని ఒక్కొక్క గ్రామాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా రైతుల ఖాతాలు కూడా జమ అవుతున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా రైతుల సెల్ ఫోన్ లో కూడా మెసేజ్ వస్తుంది. దాదాపు ఫస్ట్ డే నాడు 4,41,911 మందికి కూడా నగదు రైతుల అకౌంట్ లో జమ చేసినట్టు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మొత్తం దాదాపు 563 గ్రామాల్లోని 9,48,000 ఎకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చారు. మరి అటు భూమి లేని పేదలు ఎవరైతే ఉంటారో వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 18,180 మంది కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మార్చి 31 నాడు కూడా విడతల వారీగా రైతు భరోసా సాయం కూడా అందిస్తున్నట్టు కూడా అధికారులు కూడా స్పష్టం చేశారు. దీంతో ఇంకా ఎవరైతే రైతు భరోసా రాని వారు ఉంటారో ఆ రైతులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇటు భూమి లేని వ్యవసాయ కూలీలకు 10,91,00,000 కూడా వారి అకౌంట్లో వేశారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద. మరి దీనికి కూడా ప్రామాణికంగా ఇటు ఎవరైతే ఉపాధి హామీ కార్డు జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి భూమి లేని వారు సంవత్సరంలో 20 రోజుల పాటు వాళ్ళు కూలి పని చేసి ఉండాలి. ఉపాధి హామీ స్కీమ్ కింద వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ సతీష్. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రైతు భరోసా మొదటి రోజే 4,41,911 మందికి నగదును రైతుల అకౌంట్లలో జమ చేసింది. మొత్తం 563 గ్రామాల్లోని 9.48 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చింది. అటు భూమి లేని 18,180 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించింది. మార్చి 31 వరకు విడతల వారీగా రైతు భరోసా సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.